ఇన్ని విషాదాలు చూసిన నాకు దేన్నైనా ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. చెప్పండి, మీకొచ్చిన కష్టమేంటో చెప్పండి. అవినాష్కి లివర్ క్యాన్సర్, బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. పాపా, ఏం జరిగిందంటే ఎలా చెప్పనండి? పాప కన్ను తెరిపిద్దామని తీసుకొచ్చే లోపు నిన్ను చూస్తుంటే నాకు నోట్ల కట్టలు గుర్తుకొస్తున్నాయి. నిన్ను చంపి ఆ నోట్ల కట్లు తెచ్చుకుంటా. ఆ పాపం చంపొద్దు. ఇన్నాళ్ళు కిరాయి హంతకులుగా ఎన్నో పాపాలు చేశాం. ఇప్పటికన్నా మనుషులుగా మారదాం. అరే పాగల్, నీకు చెప్తే అర్థం కాదు బే. అజయ్, మర్యాదగా ఆ పాపను వదిలిపెట్టు. నన్ను కాపాడిన దేవుడి బాధ్యత నెరవేర్చే ప్రయత్నంలో వాడు నన్ను పొడిచాడు, నేను వాడిని పొడిచాడు. నా మరణ వాంగ్మూలం తీసుకోండి ప్లీజ్. హరికి బిజినెస్లో అడ్డుపడుతున్నాడని అవినాష్ మేనేజర్ రామ్దేవ్ని చంపాడు. అది చూసిన పాప ఎక్కడ సాక్ష్యం చెప్తుందో అని పాపం చెప్పమని అజయ్ ఘోష్ని పంపాడు. అలాగే తనకు అడ్డుగా ఉన్న రాజేందర్ గారిని చంపమని నన్ను పురమాయించాడు. రాజేందర్ గారి ప్రాణాలు తీయటానికని నేను వెళ్తే నాకు తన రక్తాన్ని దానం చేసి నా ప్రాణాలు కాపాడిన దేవుడు అందుకే ఆ దేవుడు రుణం తీర్చుకోవాలని ఆయన గారింట్లో ఉన్న మున్ని అజయ్ చంపబోతున్నాడని తెలిసి వెళ్ళాను. ఆపడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నా వల్ల కాలేదు. చివరికి అజయ్ని వేసేశాను. అబ్బా, నీకేం కాదు పీటర్, బాధపడకు. పద హాస్పిటల్కి. వద్దు మేడం, నా జన్మకిచ్చాను. నా దేవుడు రాజేంద్ర గారు రుణం తీర్చుకోగలిగాను. మీరు ఎలాగైనా ఆహరిని అరెస్ట్ చేయాలి. మిగిలిన ఫార్మాలిటీస్ నేను ఫుల్ఫిల్ చేస్తాను. హలో, హరి స్పీకింగ్. సార్, మీ పని హరి సార్. హలో, ఎవరది? సార్, నేను సార్ కానిస్టేబుల్ రాంబాబుని మాట్లాడుతున్నాను. కొంప మునిగింది సార్. నీ నస ఆపి అసలేం జరిగిందో చెప్పవయ్యా. ఇంకేం జరగాలి సార్? మీరు రాజేంద్రని చంపడానికి పీటర్ని పంపించారంట కదా సార్? అవును, అయితే పీటర్కి ఏమైంది? వాడికేం కాలేదు సార్. వాడు అజయ్ ఘోష్ని చంపేశాడు. ఏంటి, పీటర్ అజయ్ ఘోష్ని చంపేశాడా? అంతేకాదు సార్, వాడు నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి మీరే పాపం చంపమని అజయ్ని పంపించారని, రాజేంద్ర గారిని కూడా చంపడానికి డబ్బులిచ్చారని, అజయ్ని హత్య చేసిన తానేనని చెప్పి మా దగ్గర లొంగిపోయాడు సార్. పీటర్ 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 ఇప్పుడు మీరు ఆవేశపడితే లాభం లేదు సార్. మా సిఐ మాధవి గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి బయలుదేరారు సార్. మీరు వెంటనే ఎక్కడికైనా పారిపోండి సార్, లేదా మీ కొంప మునిగిపోతుంది సార్. ఉంటాను సార్.
అందరికీ షాక్ ఇచ్చే కరెంటు స్తంభానికే షాక్ తగిలినట్టు వీడేంటి ఎలా అయిపోయాడు? ఏదో కొంప మునిగినట్లే కనిపిస్తుంది. సార్ 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 ఏం జరిగింది సార్? అలా అయిపోయారంటే సార్ సార్ ఏం జరిగింది సార్? అలా అయిపోయారంటే కొంప మునిగింది సుందరం. ఆ పీటర్ గాడు నా ఎంగిలి తిని బతికే కుక్క నా కేసులు పెట్టాడు సుందరం. ఏం చేశాడు సార్? వాడు అజయ్ని చంపి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు వ్యతిరేకంగా మరణ వాంగ్మూలం ఇచ్చి మరీ చచ్చాడంట. దాంతో ఆ సిఐ మాదేవ్ అవకాశం దొరికింది కదా అని నన్ను అరెస్ట్ చేయడానికి బయలుదేరిందంట. సార్, ఇది బాగా ఆలోచించాల్సిన సమయం. ఆవేశపడటానికి ఇది సమయం కాదు. మీరు నా మాట విని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోండి. అవును సార్, అసలే ఆ సిఐ మాధవి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేయాలని ఎదురు చూస్తుంది. ఇప్పుడు అవకాశం రానే వచ్చింది. మిమ్మల్ని వదిలిపెట్టదు సార్. ఆలోచించడానికి ఇది సమయం కాదు. నేను మన అడ్వకేట్తో మాట్లాడి ఏం చేయాలో చెప్తాను. మీరు ఇక్కడి నుంచి పారిపోండి, లేకపోతే సిఐ మాధవి వచ్చేస్తుంది. ప్లీజ్ నా మాట వినండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి సార్. హరి, నువ్వెక్కడికి పారిపోలేవు. ఈ రోజుతో నీ పని అయిపోయింది. నీకు ఆ రోజే చెప్పాను, నీ దుర్మార్గాలు ఆపకపోతే ఏదో ఒక రోజు నువ్వు తీసిన గోతిలో నువ్వే పడాల్సి వస్తుందని. చూసావుగా ఈరోజు ఏం జరిగిందో. పాములాడించేవాడు వాడి పాము కాటుకే బలైపోతాడని అందరూ అంటుంటే ఏదో సామెతలే అనుకునేదాన్ని. కానీ ఈరోజు ఆ సామెత నీ విషయంలో నిజమైంది. చివరికి నువ్వు పెంచి పోషించిన హంతకుడే నీ పతనానికి కారణమయ్యాడు. యు ఆర్ అండర్ అరెస్ట్. పద.
మున్ని మున్ని ముని ముని ఈ ముగ్గురు మధ్య ఒకరికి తెలియకుండా ఒకరికి ఎంత అనుబంధం ఏర్పడింది. దేవుడా, నువ్వు ఆడించే ఈ నాటకంలో ఒక పాత్ర ముందే నిష్క్రమించబోతోంది. భగవంతుడా, ఈ అనుబంధాన్ని ఇంకా కొనసాగించు. అవినాష్కి ఆయుష్ పెంచు. వీళ్ళిద్దరినీ భార్యాభర్తల్ని చేయి. ఆ పసిదానికి తల్లిదండ్రుల ప్రేమను అనుగ్రహించు. ముని 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 ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు? నీకు ఈ అమ్మ గుర్తుకు రాలేదమ్మా? చెప్పమ్మా, చెప్పమ్మా. మున్ని ఎక్కడ కనపడింది అంకుల్? ఏం చెప్పమంటావమ్మా? సముద్రంలో ఉప్పుని చెట్టు మీద కాయని కలపడమంటారే. ఎక్కడ మున్ని, ఎక్కడ మీ బాబాయ్? అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమిటి? అలాంటి వీళ్ళిద్దరినీ కలిపాడమ్మా భగవంతుడు. మున్నికి ఆశ్రయం ఇచ్చింది కూడా ఆ భగవంతుడే. ఆ భగవంతుడు ఎవరో తెలుసా? మీ బాబాయేనమ్మా.